మనసులో మాటకి స్వాగతం. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ దాకా ఆ స్ట్రెస్ అనే పదం ఎలా ఏంటంటే అసలు మనతో పాటే పుట్టిందేమో అనిపించేటట్టు ఉంటుంది. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందండి? ప్రతి చిన్న చిన్న విషయాలకి కోపాలు, చిరాకులు, పరాకులు ఎందుకు వస్తాయి అసలు? ఎప్పుడైతే మనం మన విషయాల్లో లేదా మన ఇంటికి సంబంధించిన విషయాల్లో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అదిగో పక్కన పిల్లవాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడంట, మన పిల్లోడు అసలు సరిగా చదవనేయట్లేదే. అదే పిల్లలు అనుకోండి, ఎదుగు వాళ్ళ నాన్న వాడికి బైక్ కొనిచ్చాడంట, మా నాన్న నాకు సైకిల్ కూడా కొనియలేదు. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర ఎదుగో వాళ్ళ ఆవిడకి ఆయన 25,000 పెట్టి చీర కొనిచ్చాడంట, నాకు ఒక్కసారి 2,000 పెట్టి అయినా కొనిచ్చావా? ఇలాంటి చిన్న చిన్న కంపారిజన్స్ అండి గొడవలు రావడానికి, విసుగులు, చిరాకులు రావడానికి కారణం. ఎప్పుడైతే ఈ కంపారిజన్స్ మానేసి మనం ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాము, ఇట్లాంటి వాటి మీద కానీ కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్, చిరాకు, విసుగు ఇవన్నీ రావు.